నమస్కారం అండి అందరికీ. ముందుగా యువ రైతు నరేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే, ఇది చూస్తున్నారు కదా ఈ వరిసేను, ఇక్కడి నుంచి అక్కడ తాడు ఉంది కదా, ఆ తాడు వరకు మొత్తం ఎకరం కంటే ఎక్కువనే ఉంటుంది. మొత్తం ఎండిపోయింది. అయితే ప్రస్తుతం రైతన్నలు ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే, ఇప్పుడు సడన్గా వాటర్ తగ్గిపోవడం, పెట్టిన పొలాలన్నీ ఎండిపోతున్నాయి. నాది ఒక్కదనే కాదు, కొన్ని వందల వేల రైతులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే చూడండి, మొత్తం పొట్టలకు వచ్చింది. ఆడాడ కొన్ని కర్రలు నిలబెడుతున్నాయి కూడా. నోట్ కాడికి వచ్చిన బుక్క నేలపాలు అయిపోతుంది. అందరూ కొన్ని వందల వేల మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. నా ఒక్కదనే కాదు, నేను పక్కన కామగూడెం కానీ మరేంకాన్పేటలో ఇప్పుడు రైతులు ఉంటారు. వాళ్ళ మాటల ద్వారా కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. చెప్పే గొర్రెలు ఎందుకు మేపుతున్నాం ఇలా? అంతా పోయింది, ఏం చేస్తాం? కాలు వస్తుందని పెడితే కాలువ నాశనం అయిపోయింది. మేము ఎడకరా నూపుదాం. ఎన్ని ఎకరాలు పెట్టినావు? 6 ఎకరాలు పెడితే ఎకరం మారుతుంది, మొత్తం పడకి మొత్తం అయింది. మొత్తం పోయింది, ఆగం అయిపోయింది, సంచారం అయిపోయింది, చేతి కూడా పోయింది అంతా. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు ఎండిపోయిందా? 4 ఎకరాలు ఎండిపోయింది. 2 ఎకరాలు కూడా వరుస తిరుగుతున్నారు. గొర్రెలకు మేపుడు అవుతుంది. ఇక ఎంత అయిందా పెట్టుబడి? పెట్టుబడి 1,00,000 రూపాయలు దాటింది. 1,00,000 రూపాయలు పెట్టుబడి. 1,00,000 రూపాయలు మునిగినట్టేనా? మొత్తం ఏముంది, ఇంకేంటి ఎకరం వస్తుంది? ఇప్పుడు ఎకరం మారినా కూడా వేస్టే. ఎకరం కూడా వేస్ట్. వరుస పారుతున్నాయా? వరుస తాళ్ళకు పారుతున్నా? వరుస పారుతున్నాయి. కొసలు ఆడు లెక్క 6 గెల్స్ ఉన్నాయి. అదంతా వరకు దాకా మన చేతికి వచ్చినాక నమ్మకం లేదు. ఇప్పుడు ఇదంతా మనకు ఎన్ని ఊర్లకు రావాలి? ఇటు దగ్గర కాలువ లేవుగా? లేవు. ఏ ఊర్లకు? ఈ మధ్యన ఈ ఊరు మొత్తం లేవు. కొరటికల్లు, మన మరిపురాల, చపోతే ఆత్మకూరు, రైజంపాట, కోసానుకుంట, తుక్కపురం, కప్రాపల్లి ఇక అటంటే ఆ కాలువ కింద అటున్నాయి లేదు. తుర్కపల్లి అటున్నాయి లేదు. అటు శుద్ధాలో ఏ రోజులు పెట్టిరటగా? మనకేడొస్తాయి రావు. మన ఇట్లా కూడా వదిలిపెడితే మంచిది అంటారు. వదిలిపెడితే ఇక్కడ అందరు బతుకురు. బిక్కేరు వాగులా? బిక్కేరు వాగు. ఫోను బతుకులు దాకా బతుకుదురు. అవును. ఇక్కడ ఈ వాగుకు అక్కడ ఏడుంది, ఏడలేదు. ఏమైనా చెప్పాలనుకుంటున్నావు మరి? ఏం చెప్పాలో, మన కాలువలు వస్తేనే బాగుపడతాం, అంతవరకు మాత్రం బాగుపడమండి. ఇంతే ఉంటాయి ఇక రైతులు. మళ్ళీ ఏరు, మళ్ళీ ఆదుకోరు, మళ్ళీ పెద్దగా ఏరు. మళ్ళీ మనకు వానకాలం వస్తే నీళ్ళు. ఇప్పుడు గొర్రెల కన్నా ఉన్నాయా నీళ్ళు ఆపుతానికి? నీళ్ళు ఎక్కడ మోటార్ పెట్టుకో, ఏదో గొర్రెలు పెట్టి తప్పుతున్నారు. చుట్టుపక్కల రైతులందరూ ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల ఒక 10-15 గ్రామాలకు నీటి వసతి లేదు, కాలువలు లేవు. మా బిక్కేరు వాగులకు నీరు వదిలేస్తే చాలా మంది రైతులు ఇప్పటికైనా పొట్టల మీద ఉన్న వరిసేన్లు చాలా మంది పడతారు. ఇప్పటికైనా వెనక పెట్టి చాలా మంది లక్షల పంటలు బయటపడతాయి. ఇప్పుడు వెళ్ళినా నోటి కాడికి వచ్చింది నేలపాలు అవుతుందంట. అయిపోతుంది. అది ఒక్కది కాదు, ప్రపంచం మొత్తం, పశ్చిమ మొత్తం పోయినాయి. ఈ చుట్టుపక్కల 10-15 గ్రామాలు, చాలా మంది గ్రామాలు. ఇప్పుడు మోత్పూర్ దాకా కూడా ఈ మధ్యాహ్నం మొత్తం పోయినాయి. మొత్తం ఎవరిది మొత్తం. బాబాయ్, పొలం అంతా ఎండబెట్టినందుకు ఇట్లా నీళ్ళు లేవు. నీళ్ళు లేక ఎండిపోయింది. అంటే ఇక్కడ వాటర్ వస్తుంది, వదులుతుంది అంటే ఆశతోటి పెట్టినాము. అంతకుముందు వర్షాలు లేక 2 సంవత్సరాల నుంచి మొత్తాలు పెట్టుకుని నీళ్ళు వస్తాయంటే ఈంత పెట్టుకున్నాం నెల కాలేదు. అప్పటికే ఇక దగ్గరికి అయితేనే నీళ్ళు వాటర్ లేక అని చెప్పేసి ఇక బావి దగ్గర కొద్దిగా వారిని ఆయనతో పెట్టుబడి మనం వెళ్తాను ఉద్దేశంతో ఆయనతో ఉంచుకున్నాం. మొత్తం ఎండిపోవడం జరిగింది. 2 ఎకరాల వరకు పోయింది ఇది. అక్కడి నుంచి ఇదంతా పోయింది. ఇదంతా పక్క రైతులు కూడా ఒక దగ్గర 2 ఎకరాలు, ఒక దగ్గర ఎకరన్నర, ఒక దగ్గర 2 ఎకరాలు, ఈ రకంగా ఎండిపోయిన రైతులు ఉన్నారు మా పైన. ఇంకా వాటరు లేదు, కాలువ వదులుతా ఉన్నారు. అది వాగులా అది లేదు. తర్వాత మాకు ఎట్లకెళ్ళ పెట్టి ఇక్కడ ఒకటి కాలువ వచ్చేటట్టు ఉపాయం చేస్తే మరి ఇక్కడ రైతులు అందరూ బాగుపడతారు, మంచిగా ఉంటుంది. ఈ గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. అంటే ఇది మన ఏ ఏరియానే? ఇక్కడ ఇది మొత్తం ఇది ఆత్మకూరు పాతబాట కిందకు వస్తుంది. ఇది ఆత్మకూరు పాతబాట బార్డర్. ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది అంట? ఏం లేదు, కాలువలు కావాలి. మెయిన్ పాయింట్ కాలువలు రావాలి. ఇది మునాది గాని కాలువ 15-20 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరైనా దాన్ని పట్టించుకుని నాదులు లేడు. నామక వాసు తీసిరు, అది అట్లే పెట్టిరు. ఇక దాన్ని ఇప్పటికి కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మరి అది అయితే వాటర్ సాధ్యమైనంత వరకు మరి మా చెరువులకు నీళ్ళు వస్తాయి, మేము బాగుపడతాం. కానీ దాని అయితే వరకు దాన్ని పట్టించుకునేది లేదు. దాన్ని కూడా పట్టించుకొని మరి ఈ గవర్నమెంట్ అయినా పట్టించుకొని మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు కూడా
పట్టించుకొని దాన్ని మంచిగా చేస్తే మా రైతులకు బాగుంటుందనే ఉద్దేశంతో మేము అనుకున్నాం ఇక్కడ రైతులు అందరం కలిసి. అందరి పొట్టల మీదకి వచ్చిన ఎండిపోతున్నాయి ఇటు ఎండిపోతున్నాయి, ఏం చేద్దాం మరి. ఇక బావి దగ్గర కొద్దిగా సరిగా పెట్టుబడి మందాం అనే ఉద్దేశంతో దాన్ని ఆయనతో దక్కించుకోవడం జరిగింది. ఇక ఇది మాత్రం పోయింది. మరి కనీసానికైనా ఒక 15,000 పెట్టుబడి అయింది దీనికి. ఇంతవరకు దీనికి రూపాయి ఆదాయం లేదు, పోయింది ఇది. దగ్గర దగ్గర ఇక్కడ ఇప్పుడు మా రైంకాన్పేట గ్రామంలో ఉన్న రైతులకు ఎన్ని ఎకరాల వరకు నష్టం జరిగింది? ఎన్ని ఎకరాలు ఎండిపోయినాయి? దగ్గర దగ్గర నీకు తెలిసిన అందాజ ప్రకారం చెప్పు. అందాజ ప్రకారం అయితే మినిమం అయితే పెట్టిందే తక్కువ, వర్షాలు లేవని ఉద్దేశంతో పెట్టిందే తక్కువ దాంట్లో రాను వాటర్ తక్కువ, అండర్ గ్రౌండ్ వాటర్ తక్కువ అయిపోయి మినిమం అయితే ఒక 25-30 ఎకరాల వరకు అయితే పోయింది. ఇదే రకంగా ప్రతి బావి దగ్గర, ప్రతి పొలం దగ్గర ఈ రకంగా ఎండిపోయి ఉన్న బావి కానీ ఎండిపోయిన బావి అయితే లేదు మొత్తం. ఇక్కడ చుట్టుపక్కల ఏరియా కావనగూడెం కానీ సరౌండింగ్ ఏరియాలో మొత్తం ప్రతి బావి దగ్గరికి ఇప్పటికైనా అన్నమాట తప్పైతే ప్రతి బావి కాడ పోయి చూద్దాని. ఈ రకంగా ఎండిపోకపోతే దేనికైనా సిద్ధమే. సరే, విన్నారు కదండి. ఇప్పుడు రైతులు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. ఇక్కడనే కాదు, మా ఊర్లో దగ్గర దగ్గర ఒక 50 నుంచి 100 ఎకరాల వరకు ప్రస్తుతం అయితే ఎండిపోయింది. దీనికి అతిపెద్ద కారణం ఏంటంటే, మీరు అనొచ్చు పారేంతనే పెట్టుకోవచ్చు కదా, ఎక్కువ ఎందుకు పెట్టుకురని. కానీ అప్పుడు బోర్లు మంచిగా పోసినాయి, అప్పుడు ఇప్పటి వరకు వారిచ్చినాయి. కింద అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల ఇప్పుడు సడన్గా తగ్గినాయి. కానీ ఇంత పెట్టడానికి కారణం ఏంటంటే, మాకు దగ్గరలో ఒక బిక్కేరు వాగు అని ఉంటుంది. ఆ బిక్కేరు వాగులో నీళ్ళు వదులుతున్నాం అని చెప్పడం వల్ల రైతులు కొంచెం ఎక్కువ పొలం పెట్టుకోవడం జరిగింది. దానివల్ల నీళ్ళు వదలకపోవడం వల్ల మాకు జలాలు రాక నీళ్ళు లేక మొత్తం ఎండిపోయినాయి. అయితే ఇక్కడ ఉన్న రైతులు, ఇక్కడ ఈ ఆత్మకూరు మండలం కానీ, ఇక్కడ గుండాల, అడ్డగూడూరు ఇటు సైడ్ చాలా మండలాల రైతులు కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ కాలువలు కానీ అలాంటి సదుపాయాలు ఏం లేవు. మొత్తం వర్షాధారిత పంటలే పండిస్తాం మేము ఎక్కువ. ఇక బోర్లలో వానాకాలం ఇన్ని రోజులు కాలాలు మంచిగా పండినాయి. 2 నెలల నుంచి కాలం సరిగ్గా లేదు కాబట్టి ఇంత కరువును చూస్తున్నారు. అయితే ఇక్కడ రైతులకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కాలువలు కావాలి, మా బిక్కేరు వాగులకు వాటర్ను వదిలిపెట్టాలి. ఎండాకాలం పూట, వానాకాలం అంత అవసరం ఉండదు కానీ ఎండాకాలం పూట వదిలిపెడితే రైతులు మంచిగా ఉంటారు. నీళ్లు లేనిది ఇప్పుడు ఏ వ్యవసాయం చేసే పరిస్థితి లేదు కాబట్టి రైతులకు నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తే అదే పెద్ద అదృష్టంగా భావిస్తారు. అయితే రైతులు ఇప్పటికే కొన్ని లక్షల పెట్టుబడులు పెట్టి పొలాలు ఎండిపోవడం వల్ల కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆ బాధను తట్టుకోవాలని ఒరిజినల్ కాపాడుకుందామని ఇంకా మళ్ళీ బోర్లేసి ఇంకా కూడా అప్పులు అవుతున్నాయి. అయితే ఈ సామెత ఉంటుంది మనకు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని. ఇదంతే, ఇక రైతు ఏడుస్తూనే ఉంటాడు, ఆ రాజ్యం బాగుంటుందో అని దేవునికి ఎరక. దేశానికి వెన్నుముక అంటారు రైతుని, కానీ ఆ వెన్నుముకను ఎప్పుడు వెనకేసి తొక్కుతూనే ఉంటారు. అట్లనే సినిమాల బడ్జెట్లు పెరిగినాయని టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంచుకుంటారు, కానీ ఎప్పుడు పెట్టుబడులు లక్షలు పెరుగుతున్నాయని ఎప్పుడైనా ధాన్యాన్ని కానీ దేని కానీ రేట్లు మాత్రం పెంచరు. అంతే, ఇప్పుడు వాళ్ళ పెట్టుబడి పెరిగిందని వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత రేట్లు మనం పెంచుకొని అమ్ముకునే అవకాశం వాళ్ళకు ఉంది. కానీ మనకు మాత్రం లేదు. వాళ్ళు ఎంత ఫిక్స్ చేస్తారో మనం అంతకే అమ్మాలి, లేదంటే అమ్ముతాము, లేకపోతే లేదు. అదే సిచ్యువేషన్ ఇక్కడ. ఇవన్నీ మారాలండి. ఇవన్నీ మారినప్పుడు మాత్రమే రైతు సంతోషంగా ఉంటాడు. అయితే వీడియోని ఎవరు కూడా రాజకీయ పరంగా తీసుకోవద్దు. ఒక రైతు పడుతున్న ప్రస్తుతం ఉన్న బాధలను మీకు వివరించడం జరిగింది. రైతు మీకు సానుభూతి ఉంటే, మీరు రైతు బిడ్డలైతే, రైతు పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా ఇటు చుట్టుపక్కల ప్రాంతాలకు వాటర్ వచ్చే విధంగా పై వాళ్ళకి ఈ వీడియోని పంపించే విధంగా మీరు సహాయపడతారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.